అభయ్ పేరిట మావోయిస్ట్ కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. శాంతి చర్చలకు మేము ఎప్పుడు సిద్ధమేనన్న మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాని మోడీ ప్రభుత్వం సుముఖమా కాదా స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. ఆపరేషన్ కగార్ ఆపేందుకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతి చర్చలు జరపాలని ఆ లేఖలో పేర్కొంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన లేదని లేఖలో వివరించింది. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, శాంతి చర్చలు జరిపేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఛత్తీస్గఢ్ హోంమంత్రి ప్రకటించారని, శాంతి చర్చల విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించాలని ఆ లెటర్లో కోరింది. అభయ పేరిట మావోయిస్ట్ కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. శాంతి చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమైనన్న మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాని మోడీ ప్రభుత్వం సుముఖమా కాదా స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై మనకి మరింత సమాచారం మా ఖమ్మం కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మరి ఇప్పటికైనా ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్చలకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నుంచి లేఖ రావడం ఇది మూడోసారి. అభయ్ పేరిట లేఖ విడుదల చేశారు. దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము ఈ లేఖ విడుదల చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒకటి మాత్రమే సానుకూలంగా స్పందించింది. అందుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. దాంతోపాటు కేసీఆర్ కూడా వరంగల్ సభలో ఆయన కూడా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు కేసీఆర్ కూడా వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి వాళ్ళిద్దరూ కూడా మావోయిస్టులతో ఎటువంటి శాంతి చర్చలు ఉండవు, వాళ్ళు బేషరత్తుగా ఆయుధాలు వదిలి రావాల్సిందే అని చెప్పి వాళ్ళు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా మావోయిస్టులు ఆక్షేపించారు. ఎందుకు అని అంటే, మావోయిస్ట్ పార్టీ అనేది తెలంగాణ ఛత్తీస్గఢ్కే పరిమితమై లేదు, 16 రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఇది ఒక రాష్ట్రం 2 రాష్ట్రం నిర్ణయాలు తీసుకోవడం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ కావచ్చు, లేదు హోంమంత్రి అమిత్ షా దీని మీద స్పందించాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు రావాలి అని అంటే, ఒకవేళ మా కోర్ కమిటీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరిట వేలాది మంది సైన్యం మోహరించి ఉంది. ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కోర్ కమిటీ సమావేశం కావడం కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణని కొన్ని నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలి. కాల్పుల విరమణ ప్రకటిస్తే మేము ఇటు కేంద్ర కమిటీ కావచ్చు, అటు కోర్ కమిటీ వీళ్ళిద్దరం కూడా సమావేశమై దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, శాంతి చర్చలకు ఏ రకంగా ముందుకు పోవాలి ఏంటి అనే విషయం మీద మేము చర్చిస్తాం. కాబట్టి తక్షణమే కాల్పుల విరమణ అనేది ప్రకటించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మావోయిస్ట్ పార్టీ ఉనికిని కాపాడుకోవటం కోసం మాత్రమే ఇటు శాంతి చర్చలకు వస్తామని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు. ఎందుకంటే ఇటువంటి నిర్బంధాలు ఎన్నో జరిగాయి. ఈ సందర్భంలో మావోయిస్ట్ పార్టీ ఇంకా బలంగా పోరాడింది. కాబట్టి మావోయిస్ట్ పార్టీ ఉనికి కోసం చేస్తున్నది కాదు. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి ముద్ర వేస్తున్నారు. ఇది కూడా సరైనది కాదు. కాబట్టి ఇప్పుడు తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకోవాలి, కాల్పుల విరమణ ప్రకటించాలి. ఈ దిశగా దేశంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, రచయితలు కావచ్చు, ప్రజాస్వామికవాదులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి మావోయిస్ట్ పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.